నెమ్మదిగా వెన్నుపూసకు సంబంధించిన చేద్దాం. 2 మోకాళ్ళు ముడుచుకోండి. 2 చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు పెట్టు. తల కుడి వైపుకి. ఇవన్నీ కూడా రిలాక్సింగ్ ఆసనాల కింద కూడా వాడుకోవచ్చు. అంటే మనం ఏంటంటే విగ్రస్గా చేయకుండా ఆ పొజిషన్లో కాన్స్టెంట్గా ఉంటే ఆటోమేటిక్గా వెన్నుపూస ఆరోగ్యంగా ఉండి ఆటోమేటిక్గా మనసు కూడా చాలా చాలా ప్రశాంతంగా తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. మళ్ళీ ఆసనంలో మన పొజిషన్లో వెళ్ళినప్పుడు కూడా శ్వాసని కుంభించడం కాసేపు ఆపగలిగితే ఆటోమేటిక్గా మనసు నిలకడగా ఉంటుంది. ఎంత ఎక్కువగా శ్వాసలు తీసుకోవడం వదిలి చేస్తామో మనసు అంత కదిలిపోతూ ఉంటుంది. అందువల్ల వీలైనంతగా శ్వాసలను నియంత్రించగలిగితే ఆసనంలో కూడా ఇటు ప్రాణాయామం జరిగిపోతూ ఉంటుంది, ఇటు ఆసనం జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఆసన సిద్ధి కూడా వస్తుంది. మీరు ఎప్పుడైతే శ్వాసని నియంత్రిస్తారో ఆసనంలో ఎక్కువ కాన్స్టెంట్గా అంటే స్థిరంగా ఉండగలుగుతాం. ఆసనం అంటేనే స్థిరం సుఖం ఆసనం. 2 కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. 2 చేతులు బాడీకి ఇరువైపులు 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్. మర్కటాసనం సెకండ్ పొజిషన్. నడుములు లేపుకుంటూ పూర్తిగా 2 మోకాళ్ళు నేలకి తగ్గేసేట్టు. ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు. వెరికోస్ వెయిన్స్ కూడా ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి. మోకాళ్ళ నొప్పులకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వెన్ను సమస్యలు, అరుగుదల సమస్యలకి అన్నిటికీ కొన్నిటికి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్నిటికి డైరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి ఆసనాలు. స్లోలీ రైట్ సైడ్. హిప్ జాయింట్ కూడా ఆరోగ్యం ఉంటే అక్కడి నుంచి ఇంటర్ రిలేటెడ్గా ఉండే సమస్యలు, సాక్రోయిలియర్ జాయింట్ పెయిన్, లుంబార్ పెయిన్, సయాటికా పెయిన్, ఇవన్నీ కూడా కంట్రోల్లో. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. ముందుగా దీంట్లోనే అర్ధ పవన ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ అప్, లిఫ్ట్, ఫోర్, ప్రెస్. ఇక్కడితో అయిపోతుంది. ఒక 30 seconds. ఇంకా వీలైతే 1 or 2 minutes కంటిన్యూగా కూడా ఆసనంలో ఉండొచ్చు. మలబద్ధకం, అపాన వాయువు సంచారం సమానంగా కరెక్ట్గా ఉండడానికి అన్నిటికీ కూడా పనిచేస్తుంది. అర్ధ పవన ముక్తాసనం. పేరులోనే ఉంది పవనము ముక్తము అంటే ఎక్స్ట్రా గ్యాస్ బాడీలో ఉండి అది వాత సంబంధమైన సమస్యలు దారితీస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ ఇట్లాంటివి రావడానికి దానికి కారణము అపాన వాయువు సంచారం సరిగ్గా లేకపోవడం. దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా గ్యాసెస్ బయటకు ఎలిమినేట్ చేయబడతాయి. నెమ్మదిగా ముచ్చిన ఈ ఎడమ కాలుని కుడి కాలు పక్కగా బయట పెట్టండి. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టి తడభాగాన్ని బిగిస్తూ వదిలి చేయండి. పైన హిప్ జాయింట్ అంటే నేనైతే నాది రైట్ పైన ఉంది. కింద కాల్ని మనము టైట్ చేసి వదిలి చేస్తూ ఉంటే పైన తుంటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇండైరెక్ట్ మెథడ్. సయాటిక్ చాలా రిలీఫ్ వస్తుంది.
బ్యాక్ పార్ట్లో నొప్పులకి, లోయర్ బ్యాక్ పెయిన్స్కి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకుంచవచ్చు. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, హోల్డ్, ప్రెస్. ఇక్కడ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. అంటే జస్ట్ డీప్ బ్రీతింగ్, కాసేపు వీలైనంతగా కుంభకం, స్లోగా బ్రీత్ అవుట్, 1:2 రేషియో బ్రీత్ అవుట్. అంటే ఇప్పుడు 1 సెకండ్ బ్రీతింగ్ తీసుకున్నాం అనుకోండి, డబుల్ టైం అంటే 2 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేసేటట్టు స్లోగా వదలండి. మధ్యలో కుంభకాలు అనేది ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు ఆపండి. బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా కావాలని ఇబ్బంది పడుతూ అట్లా ఆపుకోవాల్సిన పని లేదు. మీకు తెలిసిపోతుంది కదా ఎంతవరకు సౌకర్యం ఏంటి అనేది చూసుకొని అంతవరకే శ్వాసను ఆపండి. మళ్ళీ అలాగే శ్వాస వదిలేక కూడా బాహ్య కుంభకం. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆసనంలో ఉన్నప్పుడు. అప్పుడు ఆసనంలో ఉండే సమయం కూడా పెరుగుతుంది. ముడిచిన కాలు బయటకి, కుడి కాలు బయట వైపు పెట్టండి. కుడి చేతితో ఎడమ కాలుని లాగుతుంది. ముడిచిన కాలుని లాగుతుంది. గ్లూటస్ మజిల్స్ ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి గమనించంటే పిరుగుల్లో ఉన్న కండరాలు ఎలాగా స్ట్రెచ్ అవుతున్నాయి వాటిని గమనిస్తూ స్ట్రెచ్ చేస్తూ వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లో. మీకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ భాగాన్ని గమనిస్తూ చేయండి. ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి అక్కడ శక్తి ప్రసారం పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాదాన్ని చాపని కాలు యొక్క పాదాన్ని పట్టుకోపెట్టి తొడభాగాన్ని బిగించి వదిలి చేస్తుంది. స్లోలీ రిలాక్స్. 4th పొజిషన్ చేద్దాం. 2 చేతులు బాడీకి ఇరువైపులో అనేది రైట్ లెగ్ అప్, ఎడమ అరచేతులు తల కుడివైపు తిప్పి చూడాలి. ఇప్పుడు ఎడమ కాలు కుడి అరచేతి, స్లోలీ రిలాక్స్. 2 చేతులు పెద్దల కింద ఉత్తాన పాదాసన్ సింగిల్ లెగ్తో చేద్దాం. ఫస్ట్ రైట్ లెగ్ అప్, పాదం మీద పాదం పెట్టి పక్కకి చెప్తాం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు లిఫ్ట్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. నౌకాసం. 2 అరచేతులు కాలు తొడల మీద,
తల ఛాతీ భాగము కాళ్ళు 1-1.5 అడుగు అంతకు మించి లేపొద్దు. లిఫ్ట్. ఇంకా వీపు భాగం లేపాలి. పైపొట్టకి పైపొట్ట తగ్గాలి అంటే నౌకాసనం. స్లోలీ రిలాక్స్. వీపు భాగం లేపకుండా ఉట్టి కాళ్ళు లేపితే ఏం పెద్ద ఉపయోగం ఉండదు. రెండోసారి మళ్ళీ ట్రై చేయండి. 2 అరచేతులు కాలు తొడలు. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగము కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. పొట్ల మెరిపెట్టినట్టు ఉంది కదా, దాన్ని గమనించాలి. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మీరు ఎక్కడైతే అటెన్షన్ పెడతారో అక్కడ ఎనర్జీ వెళ్తుంది, ఆటోమేటిక్గా అక్కడ వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పొట్ట కండరాల కోసం చేసాము, మీ దృష్టి అక్కడ పెట్టారనుకోండి, అక్కడ పొట్ట కండరాల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అన్నీ కూడా కరుగుతూ ఉంటాయి, కండరాలు కూడా బలంగా తయారవుతాయి. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం చేద్దాం. 2 చేతులు పెరుగుల కింద పెట్టుకోండి. తల ఛాతీ భాగం లిఫ్ట్ చేసి తలని వెనక్కి వాలిస్తూ నడుమంపులేకి. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసనం చేద్దాం. 2 కాళ్ళు ముడిచి కాలు మెడలు పట్టుకొని నడుము ఛాతీ భాగం లిఫ్ట్. చైలన్ వాళ్ళు ఎంత వీలైతే అంతవరకే నడుం భాగాన్ని పైకి లేపుతాం. ఇక్కడ అశ్విని ముద్రలు అంటే యానస్ పార్ట్ని స్వింగ్ చేస్తూ ఉండాలి. రిలీజ్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఇన్వాలంటరీ మజిల్స్ అది. సో మన కంట్రోల్లో ఉండదు రిలీజ్ అనేది. ఓన్లీ సంకోచింపు చేయడం అంటే ష్రింక్ చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. స్ఫింక్టర్ మజిల్స్ అంటారు, వాటిని బిగిస్తున్నాం. ఆ మజిల్స్ ఆరోగ్యంగా ఉంటే మలబద్ధకము ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. పైల్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. కందరాసనం. 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. పొట్ట లోపలికి లాక్కొని లుంబార్ రీజియన్ లిఫ్ట్. వీలైతే కాలు మెడలు కూడా లేపండి. ఇంకా వీలైతే అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయండి. స్లోలీ రిలాక్స్. వెన్నుపూస నేలకేసి ప్రెస్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఒక పక్కకు తిరిగి భుజానికి సంబంధించిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ చెవి నా పైన ఉంది, సో ఎడమ అరిచేయి చెవి మీద పెట్టాను. ఎడమ వైపుకి అప్పర్ బాడీని స్ట్రెచ్ చేస్తూ ఎడమ వైపు తిప్పి చూడండి తలను కూడా, ఎంత వీలైతే అంతవరకు. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం 10 టైమ్స్ చేయాలి సుమారుగా. ఇంకా మీ సమస్యను బట్టి నెంబర్ పెంచుకోవచ్చు లేదా తగ్గించి కూడా చేసుకోవచ్చు. ఫ్రోజన్ షోల్డర్, భుజాల నొప్పులకి, భుజాల స్టిఫ్నెస్, సర్వైకల్ స్టిఫ్నెస్, అప్పర్ బాడీ స్టిఫ్నెస్ అంటే థొరాసిక్ రీజియన్, మన ఛాతీ వెనక వైపు ఈ భాగాల్లో ఎక్కడ బెగిరిపోయినా మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్, ఓవరాల్ స్పైన్ సంబంధించిన ఏ నొప్పులకైనా.
వీలైనంత ఎక్కువసేపు బ్యాక్ స్ట్రెచ్ చేసి ఉంచండి. ఇంక ఉండలేము అనుకున్నప్పుడే మళ్ళీ న్యూట్రల్ పొజిషన్కి రావాలి, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం. ఇలాగా వీలైనంత ఎక్కువ టైము మనము స్ట్రెచ్చింగ్లోనే ఉండాలి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చు, అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద. విశిష్ట పశ్చిమోత్తానాసనం. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ లేవండి. ఒక వారం రోజులు చేయండి, వచ్చేస్తుంది. అదే గొడవ పెడుతున్నారు కదా మీరు లేవలేకపోతున్నాను. రోజు చేస్తే వస్తుంది. అదే అదే అలా పెట్టే లేవాలి, స్లోగా వస్తుంది. మెయిన్ నౌకాసన ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా రెండు చేతులు ఇక్కడ పెట్టి లేవగలుగుతాం. తల వెనకాల పెట్టి ఇక్కడ ఎబ్డామిన్ పై పొట్ట బలంగా లేనప్పుడు లేవలేము. ముందు దీన్ని బలం చేసుకోవాలంటే నౌకాసన చేయాలి. నౌకాసన చేయాలంటే వీపును లేపాలి. మీరేం చేస్తున్నారు? హాయిగా కాళ్ళు లేపుతున్నారు, వీపు మాత్రం కొంచెమే, ఎక్కువ లేవట్లే. అసలు ఏం లేపుతున్నారు? తల లేపుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కువ మంది నేను చూసా ఏం చేస్తున్నారు, ఇది ఇంతే లేపుతున్నారు, ఇది ఇది ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం? అది కాదు చేయాల్సింది. డీప్ బ్రీతింగ్. శ్వాస తీసుకొని ఆపాలి, ఇట్లా ఇక్కడ ఎక్కువ లేపాలి. ఇది అందరూ కన్వీనియంట్గా ఇది ఇట్లా చేస్తున్నారు, యూజ్ ఉండదు. చిన్న చిన్నవే, అది చాలా యాంగిల్ కొంచెమే తేడా ఉంటుంది, కానీ అక్కడే ఎఫెక్ట్ వచ్చేది. 5 minutes ఉంది, అనులోమ విలోమ చేద్దాం. ఇవాళ హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క ప్రాణాయామం చేయకపోతే ఎట్లా బాగుంటుంది? వశిష్ఠ ప్రాణాయామం. పడుకొని ఏం లేదు, అరిచేయి నాభిస్థానంలో పెట్టుకోవడం, చక్కగా చిన్ముద్ర పెట్టుకోండి రెండో చెయ్యి. అంటే మనకి ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైనా చిన్ముద్ర పెట్టంగానే ఆలోచనలు ఉండవు. చేయి చేయాలా, ఇంకెంతసేపు చేయాలి, ఇట్లా ఫీలింగ్స్ లేకుండా చిన్ముద్ర హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనసు ఆటోమేటిక్గా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అని చెప్తాను. నాభిస్థానం మీద ఎందుకు పెట్టుకోవాలి? మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు, ఎమోషన్స్ బ్లాక్ అంతా కూడా ఎక్కువగా ఉండేది ఎక్కడ? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, విశుద్ధి. ఈ 3 చోట్ల ఎక్కువగా బ్లాక్ ఉండేది. ఈ ఫస్ట్ బ్లాక్ ఏర్పడేది ఈ అరుగుదల మీద తేడా వస్తుంది. సో ఎప్పుడైతే నాభిస్థానం మీద అరిచేయి పెడతామో మణిపూర చక్రం దగ్గర యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? అరిచేయి దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది, ఇది అక్కడికి వెళ్తూ ఉంటుంది మనం శ్వాస తీసుకునే దగ్గర. సో మణిపూర చక్రం బ్లాక్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా అనాహతం ఓపెన్ అవుతుంది. అనాహతం, విశుద్ధి ఇవన్నీ లైన్. అంతేగాని డైరెక్ట్ దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇది అవ్వదు. ఇది ఫస్ట్ ఓపెన్ అవ్వాలి, ఆ తర్వాత ఇవన్నీ. అందుకే గమనించారా, బాగా బాధల్లో ఉన్నప్పుడు ఏమో తిన్నా అరగదు. ఫస్ట్ అసలు తినబుద్ధి కాదు. కొంతమంది కోపంతో తినే రకాలు ఉంటారు, అంటే మెంటాలిటీలో ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ. కోపం ఎక్కువ ఉండి తినేస్తారు కొంతమంది,
కానీ అది వాళ్ళకి హెల్త్ విపరీతంగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ కోపం ఉన్నప్పుడు లేదా ఒక బాధ ఉన్నప్పుడు తిన్నది అరగదు, అసలు అరగదు. అంటే తిండి మీద అంటారు కదా, నువ్వు అలిగితే అలిగావు, తిండి మీద కోపం ఎందుకు, తిండి ఎందుకు, దాని అదేం చేసింది అంటారు. నిజంగా మాట్లాడితే వాళ్ళని వదిలేయాలి. ఆ టైంలో వదిలేస్తే ఏమవుతుందంటే పొట్ట ఖాళీగా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకి ఆలోచించుకోవడానికి మంచి శక్తి వస్తుంది. లేకపోతే ఇటు ఫుడ్ పడేసి ఇటు బాధలో ఉంటే అదేమో ఎప్పటికి పోదు, సొల్యూషన్ దొరకదు అసలు దానికి. అందుకని తిండి మానేస్తే ఉత్తమం అన్నమాట మనసు బాగాలేని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అసలు చాలా సంబంధం ఉంటుంది మన బాధలకి, ఎమోషన్స్కి, పొట్ట అరుగుదలకి. అసలు 100% రిజల్ట్ అది కనెక్షన్ ఉంటుంది. కంపల్సరీగా బాధపడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తిండి మానేయండి. ఉపవాసం చేయడం చేస్తే ఆవిడ ఏమవుతుంది, మైండ్ పనిచేస్తుంది కరెక్ట్గా. అసలు ఎందుకు వచ్చింది కోపం, ఎందుకు నేను బాధపడుతున్నా అనేది అనాలిసిస్ చేసుకుంటాం. ఇంట్రాస్పెక్షన్ అంటాం దాన్ని, ఆత్మ పరిశీలన. అది జరుగుతూ ఉంటుంది తెలియకుండా. తత్వం బోధపడుతూ ఉంటుంది పొట్ట ఖాళీగా ఉంటే. అదే పొట్ట ఖాళీ లేకుండా వేసేస్తూ ఉన్నాం అనుకోండి, అగ్రెసివ్ అయిపోతాం ఇంకా. ఎందుకంటే ఇదేమో అరగదు, ఇక్కడ తిన్నది అరగదు, ఇటేమో కోపము బయటకు వెళ్ళదు. ఇవి రెండు కలిసి ఏమవుతుందంటే లివర్ మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. లివర్ చాలా ఓవర్గా పనిచేస్తూ ఉంటుంది, అది ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. అదే పైచరసాలు ఊరుతూ ఉంటాయి బయటకు. పైచరసం కంట్రోల్ లేకుండా సెక్రీషన్స్ వస్తాయి బయటకు. ఆ పైచరసం ఎవరికైతే ఎక్కువ ఊరుతుందో వాళ్ళు ఇంకా అగ్రెసివ్ అయిపోతారు. మీరు గమనించే ఉంటారు, విపరీతమైన కోపము, పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు, వీడికి ఏదో పైత్యం చేసింది, అలా ఇలా భాష మనం చూసే ఉంటాం. ఏంట్రా పైత్యం చేసిందా అంటుంటారు ఎవరైనా గట్టిగా ఎలా పడితే క్రాక్గా మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ ప్రాబ్లం కాదు, లివర్ అక్కడ సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఆ కోపం అన్నమాట, అది లోపల తెలియకుండా ఉంటుంది. సో మనం ముందు చేయాల్సింది లివర్కి పని తగ్గించాలి. లివర్కి పని తగ్గించాలంటే అరుగుదల మీద పని తగ్గించాలి. అరుగుదల తగ్గిస్తే అంటే దీనికి పని కల్పించకూడదు, జీర్ణాశయానికి రెస్ట్రిక్ట్ చేయాలి కొంచెం, ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో అందుకే లంకడం పరమ ఔషధం. ప్రద్దానికి పనికి వస్తుంది, అరుగుదల అవ్వనప్పుడే లంకడం కాదు, మనసు బాగాలేకపోయినా లంకడం అంతే. ఒక్క 2 minutes ప్రాణముద్ర పెట్టుకుంది. ఎడమ ముక్కుతోటి శ్వాస తీసుకో, కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. 1-2 seconds ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు. ఇది ఒక ఆవృతం, నిమిషానికి 1 లేదా 2 వచ్చేటట్టు చూసి, ఇంకెక్కువ రాకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శ్వాసల సంఖ్య పెరిగే కొద్దీ మన ఆయు ప్రమాణం అనేది తగ్గిపోతుంది. సో శ్వాస అనేది పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆటోమేటిక్గా శ్వాసల సంఖ్య తగ్గుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఈ శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరా ఎంత విశ్వకాంతి శక్తి మన శరీరంలోకి ఆవాహన చేస్తుంది. భావనాత్మకంగా శ్వాస బయటకు పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలు, నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ థాట్స్ ఇవన్నీ బయటకు పంపిస్తున్నట్లు భావనాత్మకంగా శ్వాసను బయటకు పంపించాలి. యద్భావం తద్భవతి. వెన్నుపూస నిటారుగా, నాలిక కేచుకు ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం ముద్ర. ఈ జాగ్రత్తలు ఎప్పుడూ గమనించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాక నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యానం. మూడు సార్లు మకారం చాంటింగ్ చేద్దాం. ఆది ముద్ర. డీప్ బ్రీతింగ్. రిలాక్సింగ్ ధ్యానం. మనసులో ఓంకారాన్ని చూస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ దీన్ని ఉత్కీట ప్రాణాయామం అంటారు. బ్రేక్ చేద్దాం. బ్రేక్ బ్రేక్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శేష్ కుమార్ అండి, సుష్మా గారు, సులోచన గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.